పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువుకు అర్పించుకుంటూ ప్రార్థిస్తాం. ఆర్ మాధవి సుఖప్రసవం తల్లి బిడ్డ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేసిన వారు ఆర్ చంటి, కస్పర్ రాజు, జసింత కుటుంబంలో శాంతి సమాధానం, సుప్రియ మంచి ఉద్యోగం కొరకు, జేఎంజే హాస్టల్ మంచిగా నడిచినట్లుగా దేవుణ్ణి కృతజ్ఞతగా అప్పు సమస్య నుండి విడుదల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. మార్గరెట్కి సయాటిక్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత కొరకు, ఉద్యోగంలోని ఆటంకాలు తొలగిపోనట్లుగా ఫాదర్ సిరిల్ గారికి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. శిరోమణి కిరాణా షాప్ అభివృద్ధి కొరకు, వెంకటేశ్వరులు జాబ్ పర్మనెంట్ అయినట్లుగా, నవీన్ బీటెక్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్లో ఉత్తీర్ణత, కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. స్వప్న శ్రీకర్ H1B లాటరీ వీసా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. రాజీవ్, రాహుల్ దేవాది దేవునికి కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, శాంతి సమాధానం కొరకు, తలంచిన తలంపులు నెరవేరాలని మంచి ఉద్యోగాల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. బాలస్వామి కుటుంబం దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, పిల్లల చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జే మరియ లహరి డిగ్రీ 4th సెమిస్టర్ ప్రాక్టికల్ ఎగ్జామ్స్ మంచిగా రాసినట్లుగా, మంచి జ్ఞాపక శక్తి కొరకు ఫాదర్ సిరిల్ గారి ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండినట్లుగా, ప్రభు శక్తిని దయచేసినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. చూస్తున్న వారు ఎన్ఎంఎం భాగ్యం, అన్నపూర్ణ మంచి ఆరోగ్యం, అక్షయ, ఆకాష్ బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రామ్ని కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. వీరితో పాటు మన దగ్గర పన్నపాళ్ళు రాసి ఇచ్చిన అనేక మంది బిడ్డలు యేసు జూబిలీ సిలువ వైపు చూస్తూ 30 రోజులుగా చేస్తున్న ప్రతి ప్రార్థన ఫలించాలని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవ ఊట్టై అయిన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను.
నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. 68వ కీర్తన 6వ వచనంలో, నీవు వానయు మికిలిగా కురిగించి వాడియున్న నీ వారసపు భూమికి సత్తువ ఒసగిత్తివి. లార్డ్, యు సెంట్ రెయిన్ ఇన్ లార్జ్ మెషర్ and you made the land to become fertile. Psalm 68 verse 6. యెషయా 35వ అధ్యాయం 7వ వచనంలో, ఎండిన నేల సరస్సునగును, మడిన నేల నీటి బుగ్గలు పుట్టును. The Lord's word says, every dry land will become a land filled with water. Isaiah 35:7. పాపములన్నీ పరిహరించు ప్రభువా, నీ పేరే యేసు. యేసు అనగా లోకంలో ఉన్న ప్రతి పాపిని రక్షించేవాడని మత్తయి 1:21 ప్రకారం పాపాలు పరిగణింపబడాలని ఈ ప్రార్థనలో పాడబోతున్నాం. Matthew 1:21 we hear, the name of Jesus means he will save us from all our sins. ఈ పాటను చక్కగా రాసి ఆంధ్ర తెలంగాణ ప్రజలకు అందించిన ఫాదర్ క్రిస్తు గారిని తన పరిచర్యను ప్రభు దీవించమని భక్తితో పాడుదాం. వర్షధరగరావాన యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షధరగరావాన యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. ఈ నేలలో పంట లేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. ఈ నేడలో పండలేదయ్యా, నా మనసులో శాంతి లేదయ్యా. వర్షధరగరావాన యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. పాపములన్నీ పరిహరించుమా, భయములెల్లా పారద్రోలుమా. యేసునాథుడా నా రక్షకా, యేసునాథుడా నా రక్షకా, నీదు కృపతో ఆదరించుమా, నీదు కృపతో ఆదరించుమా. వర్షధరగరావాన యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. పిల్లలకు ఏదైనా ఒకవేళ అపాయం కలిగితే తల్లిదండ్రులు మధ్యలో నిలబడి అది ఒకవేళ పక్షులైనా ప్రాణులైనా వాళ్ళ నుండి దాని నుంచి కాపాడుతారు, గాయపడతారు, గాయముల నుండి తప్పిస్తారు. యెషయా 30:26 దేవుడు కూడా అలాగే చేస్తాడంట. ప్రభువు తన ప్రజల గాయములకు కట్టుకట్టును, వారి దెబ్బలను నయం చేయును. The Lord will bind our wounds and He will heal all that is right now like a wound in our lives. Isaiah 30:26. ఏ గాయములు ఉన్నా, ఏ బాధలు ఉన్నా యేసు సిలువ క్రింద, జూబిలీ సిలువ క్రింద అర్పించండి. ఇంకా 2-3 రోజులే ఈ సిలువ మన మధ్యలో ఉంటుంది. భక్తితో ప్రార్థిస్తాం, పాడుదాం. మనోవ్యధలను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. మనోవేదనను గుణపరచుమా, తనువు గాయమెల్లా స్వస్థపరచుమా. యేసునాథుడా పరమ వైద్యుడా, యేసునాథుడా పరమ వైద్యుడా, గాయములెల్లా స్వస్థపరచుమా. గాయములన్నా స్వస్థపరచుమా. వర్షధరగరావానా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. మన వ్యధలు గాయములను అర్పించి స్వస్థత కోసం ఈ ప్రార్థన. పూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. 1 యోహాను 2వ అధ్యాయం 1 నుంచి 2వ అధ్యాయము 1 నుంచి 2వ వచనంలో, ఒకవేళ ఎవరైనా పాపము చేసినచో మన కొరకు తండ్రి సమయమున విన్నపముంచుటకు నీతిమంతుడు యేసుక్రీస్తు మనకు కలడు. ఆయన పాప విమోచకుడు, మనకే కాదు మానవులందరి పాపముల కొరకు ఆయన విమోచకుడు. We should not commit sin, but what to do if supposing we commit sin? There is an intercessor between heaven and earth for us. Not only for us, for all the world. He is the one
who stands between heaven and earth to intercede. 1 John 2:1-2. అందుకే సిలువను చూడండి, ఆయన భూమి ఆకాశం మధ్యలో ఉన్నాడు. అంటే మధ్యస్థ ప్రార్థన చేస్తున్నాడు పాపాత్ముల కోసం. మన పాపాన్ని ఒప్పుకొని పశ్చాత్తాపంతో ఈ గీతం పాడుతూ దేవుని దగ్గర దీవెనలు పొందుకోవటానికి సిద్ధపడదాం. పాపము వలన నేను పొందిన శాపములన్నీ అంతం చేయుమా. పాపము వలన నేను పొందిన శాపములన్నీ అంతం చేయుమా. యేసునాథుడా నా విమోచకుడా, యేసునాథుడా నా విమోచకుడా, నీ దీవెనలను నాకు దయచేయుమా. నీ దీవెనలను నాకు దయచేయుమా. వర్షధరగరావానా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. మధ్యస్థ ప్రార్థన సిలువ నుండి ప్రభు చేస్తుండగా మనము దేవుని ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. డిఎంఐ 24/7 గ్రూప్కి చెందిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక మనవి. మరి ముఖ్యంగా కొత్తగా ఎవరైతే జాయిన్ అవుతున్నారో మీకు లింక్ పంపించినప్పుడు దయచేసి దాన్ని ప్రెస్ చేయట్లేదు. మళ్ళీ మీరు మమ్మల్ని యాడ్ చేసుకోండి అని మెసేజ్ చేసి పంపిస్తున్నారు. దయచేసి గమనించండి. ఎవరికైతే లింక్ వచ్చిందో ఆ లింక్ను మీరు ఆటోమేటిక్గా ప్రెస్ చేస్తే అది మీరు ఈ గ్రూప్లో జాయిన్ అయినట్టు. Please note there are some people who keep on sending the message, please add me like that. We send the link to you and then immediately you press that, you automatically become the member in that particular group. అలాగే కొంతమంది సరిగా మెన్షన్ చేయట్లేదు. మీకు ఏ భాషలో కావాలి, తెలుగులోనా, ఇంగ్లీష్లోనా, తమిళంలోనా, అది మెన్షన్ చేయాలని మనం చేస్తున్నాం. Some of you don't mention the language, whether it is English or Telugu or Tamil, please mention this. అలాగే ఎవరికైతే లింక్ వస్తుందో మీరు వేరే వాళ్ళని ఎవరైనా దీనిలో యాడ్ చేయాలంటే దానిలో మీరు యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే మీకు పంపించిన లింక్ను వాళ్ళకు పంపిస్తూ కూడా ఈ గ్రూప్లో జాయిన్ కావచ్చు. ప్లీజ్ నోట్ దెర్ ఆర్ సమ్ ఆఫ్ యూ హూ got the link, and after you do that, suppose you add somebody else along with you, you can do that, or else you can send the link and they will also have to do the same thing to press the link and join the group. ఎందుకంటే పరిస్థితులు బాగలేదు,
అందుకే చాలా రోజులు నేను దీని గురించి అనౌన్స్ చేయలేదు. మీకు తెలుసు, TMI 24/7 గురించి ప్రార్థనలో వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను. కానీ ఇప్పుడు పరిస్థితి ఇంకా ఘోరంగా మారుతుంది. చూసారా, అటు దేశాలలో ఎట్లా బిల్డింగ్స్ ఒక్క 12 నిమిషాల్లో మళ్ళీ భూకంపం కూలిపోయి ఆ దుర్వాసన బయటకు వస్తుందంట. అట్లా సవాల్ లోపల అది సజీవ యాగంగా లోపల వాళ్ళు భూస్థాపనం చేయబడ్డారు. అలాగే ప్లీజ్ నోట్ వై ఐ మెన్షనింగ్ దిస్ 24/7 గ్రూప్ ఆఫ్టర్ సో మెనీ డేస్ ఈస్ బికాస్ ఐ థింక్ గాడ్ ఈస్ రిమైండింగ్ మీ యూ ఆర్ ఫర్గాటన్. నేను మర్చిపోయానని దేవుడు రిమైండ్ చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంది. సో ప్లీజ్ యాడ్ అస్ మెనీ పీపుల్ అస్ పాసిబుల్ ఇన్ దిస్ గ్రూప్. వీ హ్యావ్ టు ప్రే. అది మళ్ళీ అటు వస్తుంది ఇటు వస్తుందని భయపెడుతున్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అంటున్నారు. తమిళనాడులో ఈరోజు అలాంటి ఒక న్యూస్, అట్లా అక్కడికి రావచ్చు ఇక్కడికి రావచ్చు అని. ఇవన్నీ అవాయిడ్ చేయడానికి గ్రూప్ కావాలి. దయచేసి మీరు యాడ్ చేసుకోండి, ప్రజలకు పంపండి, అందరు కలిసి ప్రార్థిస్తాం. ఇది ఎవరికి జరగకూడదు. చూడండి ఎట్లా ఘోరంగా ఉన్నదని. ఆ స్క్రీన్లో మీకు అనేక విషయాలు మీరు చూస్తూ ఉంటారు వాట్సాప్లో. తర్వాత ఇవన్నీ చూసినప్పుడు మనం ప్రార్థన చేయాలని మనవి. అందరు కలిసి యేసువా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును క్రొత్తగా ఈ గ్రూప్ లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినమ్మ గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా ప్రే ఫర్ us. ఆ స్క్రీన్ మీద 24/7 నంబర్ కనిపిస్తుంది కదా, దాన్ని ప్రజలకు తెలియచేస్తూ దయచేసి ఆ నంబర్కి ఒక వాట్సాప్ మెసేజ్ పంపిస్తే ఈ క్లిష్ట పరిస్థితి, ఘోరమైన పరిస్థితి, సడన్గా చాలామంది చచ్చిపోతున్నారు. మనం కాపాడాలి. దయచేసి ఇది కేవలం ప్రార్థించే గ్రూప్. ఫోన్ చేయకూడదు ఈ నంబర్కి. ప్లీజ్ డోంట్ రింగ్ అప్. డోంట్ వేస్ట్ అవర్ టైం. వీ హ్యావ్ టు ప్రే నౌ. వేస్ట్ చేయవద్దు, ఫోన్ కూడా చేయవద్దు. మనం అందరూ కలిసి ప్రార్థించే గ్రూప్ ఇది. 4వ గుర్తు, యేసు ప్రభు శోధింపబడ్డాడు మత్తయి సువార్త 4వ అధ్యాయంలో. కానీ సాతాన్ని జయించాడు. సాతానుడు వెళ్ళిపో అన్నాడు. జీసస్ వాస్ టెంప్టెడ్. మాథ్యూ చాప్టర్ 4, ద వెరీ ఫస్ట్ సండే వీ హర్డ్ ఇట్. మొదటి ఆదివారమే శోధన గురించే వచ్చింది. బట్ జీసస్ వన్ ఓవర్ టెంప్టేషన్స్. ఆ యేసు మనకి ఇప్పుడు సహాయపడతాడంట, మనం కూడా జయిస్తామంట. దాట్ జీసస్ విల్ మేక్ us టు విన్ ఎవ్రీ టెంప్టేషన్ టెస్ట్ ఆఫ్ లైఫ్. దీనినే పాటగా పాడి సిలువ వైపు చూస్తూ నన్ను జయింప చేయము, సాతాన్ని ఓడించమని పాట పాడదాం. శోధనలను నేను జయించుటకు నీ శక్తిని నాకు దయచేయుమా. శోధనలను నేను జయించుటకు నీ శక్తిని నాకు దయచేయుమా. యేసునాథుడా విజయం పొందినవాడా, యేసునాథుడా విజయం పొందినవాడా, నీదు కృపతో
జయం దయచేయుమా. నీదు కృపతో జయం దయచేయుమా. వర్షధరగరావాన యేసయ్యా ఫలింపచేయుమా పరమేశ్వరా. ప్రార్థిస్తాం శోధన జయించుటకై. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. దయచేసి గమనించండి, ఇక్కడ పెద్ద బేస్తవారం సాయం సమయమున 6 గంటల నుంచి కడరాత్రి భోజనం, పాదాలు కడిగే సాంగ్యములన్నీ జరుగుతాయి. ఈ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి వచ్చేసి పాల్గొనండి, దేవుని దీవెనలు పొందండి. పెద్ద శుక్రవారం, పవిత్ర శుక్రవారం ఉదయం 10 నుంచి సాయం సమయమున 4 గంటల వరకు అనేకమైనటువంటి యేసుప్రభు యొక్క శ్రమల కార్యక్రమాన్ని అది నాటక రూపంలో మరి వాక్య పరిచయ రూపంలో జరగబోతున్నాం. రండి, దేవుని దీవెనలు పొందండి. శనివారం రాత్రి జాగరణ ప్రార్థన, ఈస్టర్ పండుగ సందర్భంగా 10 నుంచి 1 గంటల వరకు. మరొకసారి మరి మరునాడు ఈస్టర్ పండుగ సందర్భంగా మీ అందరినీ అదే 10 గంటల నుంచి 1 గంటల వరకు ఆహ్వానిస్తున్నాను. ఈస్టర్ రోజు వచ్చిన వాళ్ళు దయచేసి గమనించండి, మీరే భోజనం మరి తీసుకొని రావాలి. ఆ రోజు నంబర్ తెలియదు కావున మీ భోజనం ఇక్కడ వడ్డించరు, మీరు వచ్చేసి పాల్గొనాలని మనవి చేస్తూ ఉన్నాను. చివరి గుర్తులో ఉన్నాం, యెషయా 25:7-8 ఈ టైంలోనే నోట్ చేసుకోండి. వచ్చే శుక్రవారం మరియు శనివారం కొండపల్లిలో వాక్య పరిచర్య చేయడానికి మన బృందం ఇక్కడి నుంచి వస్తున్నాం. అలాగే ఆదివారం, సోమవారం 2 చందలాలో వాక్య పరిచర్యలు జరుగుతాయి. ఈ కార్యక్రమాలు ఆ ఏరియాలో ఉన్న వాళ్ళని పాల్గొనడానికి పిలవండి. DMI 24/7 చేతుకున్న వారి సర్టిఫికేట్ కూడా ఆ రోజుల్లో మీకు సంరక్షణ ప్రార్థన సర్టిఫికేట్ ఇవ్వబడతాయి. ఐసయా 25:7-8 యెషయా గ్రంథం 25వ అధ్యాయం 7-8 సకల జాతి జనులు విచారముతో కప్పుకొనిన ముసుగును, సకల ప్రజలను కప్పి ఉన్న దుఃఖపు తెరను ఈ పర్వతము మీద అతడు తొలగించును, ఎల్లరి కన్నీళ్లు తుడిచివేయును. పర్వతం అంటే కల్వారి పర్వతం, కల్వారి కొండ. ఆన్ దిస్ మౌంటైన్ God will wipe away the tears of the people and he will remove the garment of sorrow from them. That's what Isaiah 25:7-8 says. జూబిలీ సిలువ మన దగ్గర నుంచి కొన్ని రోజులు ఇక్కడి నుంచి వెళుతుంది, పటాన్ చేరుకో. అందువలన దానికి ముందు చివరి ఆశీర్వాదములు పొందుకోవటానికి చివరి పాట పాడి ఆశీర్వాదంతో ముగిస్తాం. దేవుడు మనలందరినీ దీవించాలని, మరి ముఖ్యంగా కొంతమంది సేవకులు మరి ట్రీట్మెంట్ కోసం, చెకప్ కోసం వెళుతున్న వారు ప్రార్థన అడుగుతున్నారు. వారికి మంచి ట్రీట్మెంట్ జరిగి తర్వాత రిపోర్ట్ సరి అయిన రిపోర్టుగా దేవుడు దయచేసి మీకు సేవ చేసే విధంగా వాళ్ళందరినీ దేవుడు దీవించమని భక్తితో ప్రార్థించి ఆశీర్వాదంతో ముగిస్తాం.
వర్షధరగరావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. వర్షతరగరావానా యేసయ్యా, ఎండిపోయిన భూమి నేనయ్యా. மழையை போல வருவாயே ஏசையா, வறண்டு போன பூமி நானையா. నా కన్నీరంతా తుడువుమయ్యా, నా చింతలన్నీ నీవు తీర్చుమయ్యా. నా కన్నీరంతా తుడువుమయ్యా, నా చింతలన్నీ నీవు తీర్చుమయ్యా. యేసునాథుడా నన్ను ఓదార్చువాడా, యేసునాథుడా నన్ను ఓదార్చువాడా, నీ చిత్తములో నన్ను నడిపించుమా, నీ చిత్తములో నన్ను నడిపించుమా. వర్షధరగరావానా యేసయ్యా, ఫలింపచేయుమా పరమేశ్వరా. జూబిలీసుల వైపు చూస్తూ నిరీక్షణ యాత్రికులు గురించి నిన్నటి రోజు ఆదివారం మీకు కొన్ని విషయాలు చెప్పాను, చూసుకోండి. దాని ప్రకారం నిరీక్షిస్తున్నదన్నీ జరుగునుగాక. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిరీక్షిస్తున్న వారందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను 30 రోజులు యేసు శిలువ వైపు చూసిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడి నుంచి యేసు దీక్షా శిలువ తీసుకున్న అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను నిన్నటి రోజు వచ్చిన భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొండపల్లిలో 2 చంద్రలో జరుగుతున్న ప్రార్థన మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ఎండ వలన వాతావరణంలో భయంకరమైనటువంటి బాధలు పడుతున్న ప్రజల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను దివ్య వాక్య కేంద్రంలో జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న ప్రతి ఒక్కరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను మేము వెళ్ళిన స్థలములలో విన్నపాలు రాసిచ్చిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను కొన్ని వేల సంఖ్యలో ప్రజలు ఏడుస్తుండగా ప్రార్థిస్తున్న DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవ, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. జూబిలీ శిలువ వైపు చూస్తూ నిరీక్షిస్తున్నానయ్యా, నన్ను దీవిస్తావయ్యా అని విశ్వాసం ప్రకటిస్తూ ఆశీర్వాదం స్వీకరించుదాం. Let us look unto the cross, that is Jubilee cross. Whatever you are waiting for that, let us say, I receive it, Lord, in Jesus' name, and pray. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. చాలా సంవత్సరాలుగా మీరు నిరీక్షిస్తున్న ప్రతి విన్నపమును ఈ నిరీక్షణ యాత్రికుల జూబిలీ శిలువ ద్వారా ప్రభు దీవించి పితా పుత్ర పవిత్రాత్మ త్వరలోని మీరు సాక్ష్యం చెప్పేటట్టు దీవించునుగాక. Through this Jubilee cross, all those who are waiting for so many years for a miracle, may that happen in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen.
వర్షధరగరావానా యేసయ్యా ఫలింపచేయుమా పరమేశ్వరా. God bless you.